సిఎస్లో బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణల కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోన్న కేసుల్లో ఒకటి నాసిక్లోని టీసీఎస్ కార్యాలయంలో బయటపడిన లైంగిక వేధింపులు, మతపరమైన ఒత్తిళ్లు, బలవంతపు మత మార్పిళ్ల ఆరోపణల కేసు. మొదట ఒక ఉద్యోగినిపై జరిగిన వేధింపుల ఫిర్యాదుతో ప్రారంభమైన ఈ వ్యవహారం తర్వాత ఒక్కొక్కటిగా బయటపడిన ఫిర్యాదులతో అతిపెద్ద దర్యాప్తుగా మారింది. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసును సీరియస్గా తీసుకోవడంతో ఒక్కో నిందితుడి పాత్ర బయటకు రావడం ప్రారంభమైంది. ఇదే సమయంలో దేశంలో అతిపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఒకటిగా భావించే టీసీఎస్ పేరుతో ఈ కేసు బయటకు రావడం మరింత సంచలనంగా మారింది. టీసీఎస్ నాసిక్ యూనిట్లో మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, మానసిక ఒత్తిళ్లు, మతపరమైన ప్రభావం చూపే ప్రయత్నాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటికే పలువురు ఉద్యోగుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీసీఎస్ సంస్థ కూడా అంతర్గత విచారణ ప్రారంభించి ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొంతమంది సిబ్బందిని సస్పెండ్ చేసింది కూడా. ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఎంఐఎం కార్పొరేటర్ ఇంటిని అధికారులు బుల్డోజర్తో కూల్చివేశారు. ఎంఐఎం కార్పొరేటర్ నివాసంతో పాటు ఇతర అక్రమ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది నేలమట్టం చేశారు. నిదా ఖాన్పై బాధితులను మతపరంగా ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందన్న ఆరోపణలతో పాటు ఇతర నిందితులకు సహకరించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. కేసు బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజుల పాటు కనిపించకుండా పోయిన నిదా ఖాన్ కోసం మహారాష్ట్ర పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు నిదా ఖాన్ను ఛత్రపతి సంభాజీనగర్లో అదుపులోకి తీసుకున్నారు. నిదా